అరావళి హిల్స్ కి ఒక సైడ్ ఏమో థార్ డిసార్ట్, ఇంకో సైడ్ ఏమో వెస్టర్న్ రాజస్థాన్, ఢిల్లీ ఎన్సీఆర్, హర్యానా, యూపీ లాంటి స్టేట్స్ ఉన్నాయి. ఈ స్టేట్స్ కి అట్లాగే థార్ డిసార్ట్ కి మధ్యలో అరావళి హిల్స్ ఒక వాల్ లాగా ఉన్నాయి. థార్ డిసార్ట్ ఈ స్టేట్స్ లోకి స్ప్రెడ్ కాకుండా ఉండడానికి అరావళి హిల్స్ ఒక గోడ లాగా అడ్డుండి మరి కాపాడుతున్నాయి. అయితే రీసెంట్ గా సుప్రీంకోర్టు అరావళి హిల్స్ కి సంబంధించి ఒక రూల్ అయితే పాస్ చేసింది. అదేంటిదంటే మోర్ దెన్ 100 మీటర్స్ ఆర్ ఈక్వల్ టు 100 మీటర్స్ హైట్ లో ఉన్న హిల్స్ ని మాత్రమే అరావళి హిల్స్ కిందకి కన్సిడర్ చేయబడతాయి. బిలో 100 మీటర్స్ హైట్ లో ఉన్న హిల్స్ ని అరావళి హిల్స్ కిందకి కన్సిడర్ చేయబడు అని చెప్పి రూల్ అయితే పాస్ చేసింది. ఈ రూల్ వల్ల డెఫినెట్ గా ఇల్లీగల్ మైనింగ్ అనేది అవుతుంది. అటు థార్ డిసార్ట్ కి అడ్డుగోడ లాగా ఉన్న అరావళి హిల్స్ కాస్త ఈ విధంగా అయిపోతాయి. అప్పుడు థార్ డిసార్ట్ అనేది వెస్టర్న్ రాజస్థాన్, ఢిల్లీ ఎన్సీఆర్, హర్యానా వంటి స్టేట్స్ లోకి స్ప్రెడ్ అయిపోతుంది. ఆల్రెడీ 2018 లో రాజస్థాన్ మైనింగ్ మాఫియా వాళ్ళు 31 హిల్స్ ని మైనింగ్ చేసేసి లిటరలీ ల్యాండ్ లాగా కన్వర్ట్ చేసేసారు. ఒక సైడ్ ఏమో అరావళి హిల్స్ ఢిల్లీ ఎన్సీఆర్ కి గ్రీన్ లంగ్స్ లాంటివి, అటు ఎయిర్ పొల్యూషన్ ని, క్లైమేట్ చేంజ్ ని కంట్రోల్ చేస్తాయని చెప్పి మాట్లాడుతూ ఇటు సైడ్ ఏమో అరావళి హిల్స్ కి అగైన్స్ గా రూల్స్ ని పాస్ చేస్తున్నారు. యాక్చువల్ గా అరావళి హిల్స్ అటు ఎయిర్ పొల్యూషన్ ని, క్లైమేట్ ని కంట్రోల్ చేస్తా ఉంటే అట్లాంటి అరావళి హిల్స్ ని మైనింగ్ పేరుతో కనుక కట్ చేసారు అనుకో డెఫినెట్ గా ఎయిర్ పొల్యూషన్ ప్రాబ్లం ఇంకెక్కువ అవుతుంది. అంతేకాదు క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి.